అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నికల ఫలితాలైతే వచ్చాయి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మన బీజేపీ అన్నీ కలిసి భారీ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఉన్న ఒక విజయాన్ని అయితే సాధించారు. ఈరోజు మరి కొద్దిసేపు కిందట జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో అక్క చెల్లెమ్మలకు ప్రేమ ఎక్కడికి పోయిందో మరియు పేదవాళ్లకు, యువతకు నేను ఇచ్చిన భరోసాకు వాళ్ళందరూ అభిమానం ఎక్కడికి పోయిందో అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఈరోజు మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారే, ఈ కన్నీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా ఉన్నప్పుడు నిరుద్యోగులు ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ చస్తూ బతుకుతూ ఈరోజు ఇంత నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నామంటారు. ప్రభుత్వ ఉద్యోగాల ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఉన్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేయలేదు. విడుదల చేసినప్పటికి కూడా అవి కూడా కేవలం 5 పోస్టులు 6 పోస్టులు పెట్టి నిరుద్యోగులను హీనంగా నీచంగా చూసిన ఘనత ఈ వైసీపీ వాళ్ళది. ఇన్ని రోజులు కూడా అన్ఎంప్లాయీస్ ఉన్నారనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. కేవలం సచివాలయ ఉద్యోగాలు వదిలినాం, వాలంటీర్లు భర్తీ చేసినామంటున్నారు తప్పనిచ్చి ఏపీఎస్కి సంబంధించిన ఉద్యోగాలు వదిలేరా, మెగా డిఎస్సి వదిలేరా, అనేక ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు వదిలేరా, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వదిలేరా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళ ఇంట్లో వాళ్లకు భారమై వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద డిపెండెంట్ కాలేక వాళ్ళ పేరెంట్స్కు వయసు అయిపోతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని చూస్తూ ఉద్యోగం లేక బతకలేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ఈ కన్నీళ్ళు పెట్టుకున్నారే, ఈ క్రూరమైన ఆట మొదలుపెట్టింది మేము కాదు సార్, మీరే. సాక్షాత్తు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే ఈ క్రూరమైన ఆటను మొదలుపెట్టారు. ఈరోజు మరి అక్క చెల్లెమ్మలకు మేలు చేశా, రైతులకు మేలు చేశా, వీళ్ళందరూ ఎక్కడ పోయారు, ఈరోజు వీళ్ళందరూ కనపడలేదా అని చెప్పేసి మీరు ఈరోజు కలుబుల్లి మాటలు చెప్తూ ఈరోజు బాధపడుతున్నారే. గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన మేలేంటో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు, మహిళలకు భద్రత కల్పించలేదు, ఎస్సీ ఎస్టీలను దారుణంగా చూసిన ఘనత మీది. మరి బస్ ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుల్లో పోతున్నాం, ఫ్లైట్లలో పోతున్నామో కూడా అర్థం కాదు. ఇన్ని మైనస్లు పెట్టుకొని కూడా మరి ఒక గర్వంగా మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, అవి చేసుకున్నామని ఒక హేళనగా, అంటే మీరే గెలుస్తారు, ఇక మీకు తప్ప ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి దిక్కు లేరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎవ్వరూ చూడలేదు. ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి, ప్రజలు కోరుకుంటున్నది రాజధాని లేకుండా 5 సంవత్సరాలు నాశనం చేశారు మీరు అందరూ కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసి యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క పక్క రాష్ట్రానికి వలస వెళ్ళి బతికే రోజులు మీరు తెచ్చారు. ఏ కంపెనీ వచ్చింది మీరు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు? మీరు ఏ కంపెనీని తెచ్చి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరు ఫామ్ చేశారు? లేకపోతే ఏ కంపెనీ తెచ్చి ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు? ఏ ఒక్కటి చేయలేదు. ప్రతి ఒక్కటి మైనస్లు, ప్రతి ఒక్కటి అనవసరమైన పథకాలతో అనవసరమైన ఒక వ్యవస్థ తీసుకొచ్చి అనవసరమైన ఒక వ్యవస్థ క్రియేట్ చేసి మీరు అందరూ భారమైతే తప్పనిచ్చి ప్రజలకు మేలు చేసింది కానీ మీరు ఇంకా ఏమీ లేదు. అందుకు ఈరోజు ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు, నిరుద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మీరు ఓడిపోతే అదొక చిన్న సెక్టారు, మేము పట్టించుకోమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు అన్నారు. అదొక చిన్న సెక్టారా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ జీవితాలు మీకు ఒక చిన్న సెక్టర్లా కనపడుతున్నాయా సార్? మీకు చిన్న సెక్టర్లా కనపడుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ జీవితాలు. ఈరోజు అంత బాధపడిపోతున్నారే, మళ్ళీ 5 ఏళ్ళ కిందటి నుంచి మళ్ళీ అన్ఎంప్లాయ్స్ ఉన్నారని మీరు మర్చిపోయినారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు భారం అయినారని మీకు అర్థమవుతుంది ఆ విషయాలు. వాళ్ళు ఉద్యోగాలు చేయలేక, వాళ్ళు నచ్చిన బతకలేక కనీసం మీరు ఏదైనా నోటిఫికేషన్ ఇస్తారని ఆశపడుతూ ఎంతోమంది నిరుద్యోగులు నైట్ వాచ్మ్యాన్లుగా నిలబడ్డారు. పీజీలు చేసిన వ్యక్తులు నైట్ వాచ్మ్యాన్లు నిలబడ్డారు. లేకపోతే మీరిచ్చిన ఆ అతి సాధారణమైన లేకపోతే ఆ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఉద్యోగాలు కాదవి, వాలంటీర్గా మిగిలిపోయారు. అత్యధిక అంటే యువత ప్రతిభను కూడా మీరు నాశనం చేసింది మీరు కాదా? ఈరోజు మరి మీరు ఇన్ని కలుబులి మాటలు చెప్తున్నారు. కానీ తప్పకుండా
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 100%గా మంచి చేస్తుంది. ఈ మంచి చేస్తుంది కాబట్టే మన ప్రజలందరూ కూడా వన్ సైడ్ తీర్పిచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో యావత్ యువత ఉన్నారు, మరియు ప్రతి ఒక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారు డిస్ట్రిక్ట్లోనే హయ్యెస్ట్ మెజారిటీ తీసుకొని వచ్చారు ఈరోజు. కారణం, గతంలో ఉన్న మంత్రి, గతంలో ఉన్న వ్యవస్థ ఏ ఒక్కరు కూడా ప్రజా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు. కేవలం ఎంతసేపు ఉన్నా కానీ రౌడీజం చేయాలి, లేకపోతే ఇతర పార్టీ జెండా మోసే పథకాలు కట్ చేయాలి. పథకాలు అంటే వేరే పార్టీ జెండా మోసినా, వేరే పార్టీకి అభిమానించినా కానీ ఆ వ్యక్తికి పథకాలు ఉండవు అని చెప్పేసి ఆ మనిషి పేదరికాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా? ఈరోజు ఇన్ని తప్పులు పెట్టుకున్నారు కాబట్టి కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు గారు ఖచ్చితంగా మాకు మంచి చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక మంచి పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయ్యారు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు ఆయన ఒక అండగా నిలబడ్డారు. అనేక మంది యువతకు ఆయన ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఈ విధంగా మనం తయారు కావాలి, ఈ విధంగా సక్సెస్ కావాలని ఆయన రోల్ మోడల్గా నిలిచారు. అనేక మంది రైతులకు ఆయన వస్తే నీళ్లు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టుకొని ఉన్నారు. అన్నీ కూడా ఈరోజు కళ్యాణదుర్గానికి సురేంద్రబాబు సార్ని గెలిపించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా సురేంద్రబాబు సార్ గారు 100% 100కి 1,00,000% నెరవేర్చి మరి ఇక ఎన్నికి తిరిగి చూసుకోకుండా మన కళ్యాణదుర్గం అంటేనే అమిలినేని సురేంద్రబాబు సార్ గారు గుర్తొచ్చే విధంగా పరిపాలిస్తారని చెప్పి మేమందరూ బలంగా కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈరోజు మన కొత్తగా ఫామ్ అయిన మన ప్రభుత్వానికి మరియు మా కళ్యాణదుర్గంలో మా అందరి అభిమాన నాయకుడు, మా రోల్ మోడల్ అయిన సురేంద్రబాబు సార్కి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.